చూడండి 1 మంత్ అయింది నాకు ఆపరేషన్ అయ్యి. అంతే 9th డే నుండి నేను వర్క్‌లో దిగినాను. ఎంతో కొంత చేస్తున్నాననమాట. ఈమెతో నిలబడి ఈమెకు కొంచెం అందియటం అన్నీ అని. సో నేనేం చేశానంటే గురువారం రోజు ఇంకా నా బర్త్‌డే రోజు అన్నీ చేసిన వంటలున్నాయి కదా అని ఆమెను ఒట్టిగా లైట్‌గా రోటీస్ చేపిచ్చి, పుదీనా చట్నీ చేపిచ్చి, ఇంకా వేరే దాని బదులు పిండి అంతా పిసికివ్వు మజ్జిగ కారాల కంటే అంత పిసికిచ్చింది. నేను కారాలు కాల్చుకున్నా. అందుకు నేను స్ట్రెస్ అయినాననమాట. ఇంకా ఎంత అంటే ఆమె పిండి పిసికిచ్చి 1, 2 అట్లా కాల్చింది. ఇంక నీ టైం అయిపోతే వెళ్ళిపో అంటే వెళ్ళిపోయింది. మళ్ళీ వాళ్ళు టైంకి పరిగెత్తాలి కదా, మన పని కాదు వాళ్ళకి ముఖ్యము. ఇంకా ఈమె గురించి వంట ఆమె కాడ ఇదేనండి ఆమె చేసినది. పుదీనా చట్నీ బాగుంది చూడండి, ఎవరైనా ట్రై చేసుకోండి. పచ్చి టమాటో, పచ్చి పుదీనా, ఉప్పు, కారం పొడి, కొంచెం జీరా ధనియా పౌడర్ ఏమో వేసింది, మిక్సీకి వేసేసి నిమ్మరసం పిండిందండి. ఎన్ని రోజులున్నా బాగుంటుందంటే ఈరోజు నేను ఆలు పరోటా చేయించుకున్నాం, అందులో కూడా తిన్నాం. అదే ఇంకా నిన్న కారపూస చేయించేసుకొని ఈ చట్నీ చేయించుకున్నాము. ఇంకా ప్లెయిన్ రోటీలో తిన్నా. నేను మధ్యాహ్నం అన్నంలో కూడా అదే తిన్నాను అనమాట. బాగుంది. అంటే పుదీనా ఫ్లేవర్ ఏమి ఎక్కువ లేదు, కొంచెం మనం కారం పొడి తక్కువ వేసుకుంటే బాగుంటుంది కారం తినలేని వాళ్ళకు. కారపూసలు మీరు గమనించినారా? ఈ మధ్య ఎవరో వీడియోలో చెప్తున్నారు వెడల్పుగా ఉన్న వాటిలో చేస్తే చాలా బాగా వస్తాయని. అందుకే నేను ఇలా వెడల్పు గిన్నెలో పెట్టుకొని చేశానండి. మనం వెంటనే తిప్పనక్కర్లేదు, నూనె కొంచెం ఉన్నా కానీ ఈజీగా కాలుతాయి. ఏంటంటే ఎప్పుడైనా అంత నూనె ఒకేసారి వేసుకోకుండా నేను 2-3 ట్రిప్లకు ఒకసారి మళ్ళీ ఫ్రెష్ నూనె యాడ్ చేసుకుంటుంటాను. కాచి పెట్టిన నూనె ఎక్కువ ఉంటుంది కదా, అలా కాకుండా. మజ్జిగ కారాలు ఎవరికి ఇష్టం అండి? నాకైతే చాలా ఇష్టం. పుల్లటి పెరుగులో బియ్య పిండి వేసి కలపడము, ఇంకా ఉప్పు, కారం, జీరా, కొంచెం వెన్న లేదా కాచిన నూనె, ఇంతే. చాలా ఈజీ. కొంచెం నూనె పట్టుకుంటుందంటే ఇలా టిష్యూస్ వేసుకోండి నేను పెట్టుకున్నట్టు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. నా ఫీలింగ్స్ అన్నీ ఇట్లా ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ ఉంటాను.